అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలలేగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు చాలామంది ఎన్నో దుర్వార్తలు విని కృంగిపోయారు కదా. ఆ వార్తలు మనల్ని బలహీనపరిచాయి కదా. ఇప్పటిదాకా ఏదైతే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది అనుకున్నామో ఇంకా జరగదు అని కొంతమంది చెప్పేసరికి మన హృదయం అంతా ఎంత కృంగిపోయిందంటే మనం నిరుత్సాహపడిపోయాం, ప్రార్థనకు దూరం అయిపోయాం, దేవుని అభిషేకానికి దూరం అయిపోయాం, ప్రభు సందు అద్భుతం జరుగుతుందన్న సంగతి కూడా మర్చిపోయి దేవుని మందిరానికి కూడా దూరం అయిపోయాం. కొంతమంది ఏమంటున్నారంటే, అన్న ప్రార్థించడానికి కూడా నాకు మనసు రావట్లేదన్నా, ఇంకైపోయింది, పరిస్థితులన్నీ చేదాటిపోయాయి, వయసు ఉండగానే ఏదన్నా సాధించాలనుకున్నాం కానీ మా వయసు అయిపోతుంది, మా బలం అయిపోతుంది, మా శక్తి అయిపోతుంది, మా కుటుంబ పరిస్థితులన్నీ కూడా చెల్లాచెదురుగా మార్చబడ్డాయి, ఇంకా ఎంత ప్రయత్నం చేసినా మా కుటుంబాలు కట్టుకోలేకపోతున్నాం, జీవితాలను కట్టుకోలేకపోతున్నాం, భవిష్యత్ అంతా నీరుగా మార్చబడింది అన్న ఒకవేళ ఆలోచన మీకుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, బలహీనపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నూతన బలాన్ని అనుగ్రహించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ధైర్యంతో ఒక అడుగు మీరు ముందుకేయాలని ఒక దైవజనుడిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ మాట చదవగలిగితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరి జీవితంలో నా ప్రభు నూతన బలమును అనుగ్రహించునుగాక. కృంగిపోతున్న మీ అందరికీ నూతన బలమును ప్రభు అనుగ్రహించునుగాక. నిరుత్సాహంలో ఉన్న మీ అందరికీ నా ప్రభు నూతన బలమును అనుగ్రహించునుగాక. భయము చేత నింపబడిన మీ అందరికీ కూడా గుండె నిండా ధైర్యము చేత నా ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ప్రియ సంగమా, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నా ప్రభు నూతన బలాన్ని ఇస్తాడు. మనుషుల కోసం ఎదురు చూసాం, ఏం సాధించగలిగాం? ఓటమి తప్ప మరి ఏ వార్త మన చెవికి వినబడలేదే. స్నేహితుల వైపు ఎదురు చూసాం, ఉన్న ధనాన్నంతా ఖర్చు పెట్టుకున్నాం తప్ప ఏం ఉపయోగం లేదే. బంధువులు నమ్ముకున్నాం, వారు రాబందులని తెలిసింది, ఏం చేయాలో అర్థం కాక మిగిలిపోయాం. అందరి వైపు చూసాం, బలహీనపడిపోయాం. కానీ ఈరోజు మనందరం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు ఎదురు చూస్తే ఆయన నూతన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఎగురుతూ ఉంటుంది. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరేలాగా దేవుడు చేస్తాడు. ఇప్పటిదాకా మన స్థితి అంతా కనుమరుగైపోయినట్లు కనిపించుండొచ్చు, కానీ ప్రభు వైపు చూడండి, ఉన్నతమైన స్థితిలోకి నా ప్రభు మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాడు. మన కాళ్ళకు బలాన్ని ఇస్తాడు. నూతన శక్తి చేత మన ప్రభు మనల్ని నింపాలని కోరుకుంటున్నాడు. ఈ సంగమా, మీరు ప్రభు వైపు చూడాలన్న ఆశ. ఎందుకంటే ఎంతోమంది భక్తిపరులు దేవుని వైపు చూశారు. దానియేలు సింహాల బోన్లో వేస్తున్నప్పుడు కూడా అతడు కలవరపడలేదు, భయపడలేదు, నిరుత్సాహపడలేదు. కానీ అతడు ఎవరి వైపు చూశారంటే, నా ప్రభు నేను చేసిన ప్రార్థన బట్టి నన్ను రక్షిస్తాడు, నా ప్రభు నేను చేసిన భక్తిని బట్టి నన్ను రక్షిస్తాడు అన్న విశ్వాసము చేత అతడు వృద్ధాప్యంలో ఉన్న సింహాల బోన్లోకి ధైర్యంగా వెళ్ళిపోయాడు. శోధనలు చూసి కృంగిపోలేదు, కలుగుతున్న అపాయాన్ని చూసి నిరుత్సాహపడలేదు, ధైర్యంగా అడుగు ముందుకేశాడు. దేవుడు తన దూతను పంపించే సింహాల నోర్లను మూశాడు. ప్రియ సంగమా, ఏ నోరైతే మిమ్మల్ని హేళన చేస్తుందో, ఏ మాటలైతే మిమ్మల్ని బలహీనపరుస్తున్నాయో, ఎలాంటి వార్తలైతే మిమ్మల్ని కృంగదీస్తున్నాయో వాటన్నిటిని తారుమారు చేసి నూతన బలము చేత నా ప్రభు మిమ్మల్ని నింపగలిగిన సమర్థుడైన. ఎందుకంటే చాలా మట్టికి సాతాను కూడా ఎలాంటి వార్తలు పంపిస్తారంటే మనల్ని బలహీనపరిచే వార్తలు పంపిస్తాడు. నీ బ్రతుకులో జరగదని, నీ బ్రతుకులో కార్యం జరగదని, నీకు ఉద్యోగం రాదని, నీకు వివాహం జరగదని, నీ కుటుంబం అంత అప్పుల సమస్యల మధ్యన మునిగిపోద్దని, ఆ చిన్నప్పు కూడా నువ్వు తీర్చలేవు, ఈ అప్పు తీర్చాలంటే ఇంకొక అప్పు చేయాలి, నువ్వు చేతగాని వాడివి, నీకు బలము లేనంటి వాడివి, నువ్వు జ్ఞానము లేనంటి వాడివి, ఇట్లాంటి మాటలు మన చెవిని పదే పదే వినపడుతున్నప్పుడు మనం అంతా కృంగిపోతూ ఉంటాం. ఆ వార్త మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. కానీ అట్లాంటి వార్తలన్నీ పక్కన పెట్టి దేవుడు మీతో ఏం చెప్తున్నాడో అది మాత్రమే చేయండి. ప్రభు వైపు మాత్రమే చూడండి. ఈ మాటలు పెదవుల్లోంచి కాదు సుమి, హృదయ లోతుల్లోంచి చెప్తున్నాను. ఈరోజు అనేక చోట్ల మైకు పట్టుకుని సువార్త ప్రకటిస్తున్నాను. కానీ అదే చేత్తో ఒకప్పుడు నేను చచ్చిపోతే ఎవరికి సంబంధం లేదని సంతకాలు పెట్టిన చేతులు ఇవి. వైద్యులకి సంబంధం లేదని, హాస్పిటల్కి సంబంధం లేదని, నేను చనిపోతే ఇంకెవరికి సంబంధం లేదయ్యా అని ఇదే చేతులతో సంతకాలు పెట్టాను. కొన్ని వార్తలు మమ్మల్ని కలవరపరిచాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి,
70-80 లక్షలు ఖర్చు అవుతాయి, వైద్యం చేసినా బ్రతకడు. కొన్నిసార్లు నాకు రక్తపు వాంతులు రోజుకి 40-50 అవుతుంటే ఎండోస్కోపీ చేసి పేగు ముక్కలు బయటికి తీసి వీడికి రక్తపు వాంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు, కడుపంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది అని పలు రకాల మాటలు మా చెవిని వినబడుతున్నప్పుడు, మా హృదయాన్ని కలవరపరిచే వార్తలు ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నప్పుడు మేము అధైర్యపడకుండా విశ్వాసాన్ని కూడబెట్టుకుని ప్రభు వైపే చూసాం. ఎందుకంటే ప్రభా, నువ్వే మమ్మల్ని తయారు చేసావు, అన్ని దుర్వార్తలు కొట్టివేయడానికి నువ్వు ఘనమైన శుభవార్తలు పంపించగలిగిన ఒకే ఒక్క సమర్థుడు గనక నీ వైపే చూస్తానన్నయ్యా. మనుషులు నాకేమీ చేయలేరు, వారి జ్ఞానము పరిమితమైనది, వారి బలము పరిమితమైనది, వారి చేతులతో సహాయము చేసిన మా బ్రతుకులను వారు కట్టలేరు, కానీ నీ వైపు ఎదురు చూస్తానన్నయ్యా. నువ్వు మాత్రమే బలాన్ని ఇవ్వగలవు. మనుషులు మాకుండే బలాన్ని తీసేస్తారు, మనుషులు మాకుండే ధనాన్ని తీసేస్తారు, మనుషులు మాకుండే సంతోషాన్ని లాక్కు వెళ్ళిపోతారు, కానీ నువ్వైతే మమ్మల్ని నూతన బలము చేత నింపగలిగిన దేవుడు అని మా బ్రతుకులన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టాం. దేవుని కృపేంటి చెప్పన, వైద్యులు కూడా ఆశ్చర్యపడే రీతిలో నా ప్రభు మమ్మల్ని స్వస్థపరిచాడు. ఎంత విచిత్రమైందంటే తెలుసా, ఏ చేతులైతే సంతకాలు పెట్టించుకున్నాయో వారందరూ మా దగ్గరికి వచ్చి మా రిపోర్ట్లు చేతులు పెట్టి అన్నమాట అంటే తెలుసా, నీ ఎముకల నుంచి పుడుతున్న ప్రతి రక్త కణములు ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదన్నారు. ఎందుకంటే నాకు లుకేమియా వచ్చిందండి, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, నా ఎముకల నుంచి పుడుతున్న ప్రతి కణం ఇన్ఫెక్ట్ అయిపోయింది, శరీరం అంతా పాయిజనస్గా మార్చబడింది. అలాంటి పరిస్థితుల మధ్యన నా ప్రభు వైపు చూడగా నూతన బలాన్ని ఇచ్చాడు, నూతన శక్తి చేత నింపాడు, నూతన కార్యాలు నా బ్రతుకులు జరిగించడం ప్రారంభించాడు. అదే విశ్వాసంతో అంటున్నాను, నా ప్రభు మీ బ్రతుకును మారుస్తాడు. కలవరపడద్దు. ఎన్ని దుర్వార్తలు వింటున్నా, ఎలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన మీరు ప్రయాణిస్తున్నా, ఎన్ని బలహీనపరిచే వార్తలు మీరు వింటున్నా, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. తలెత్తుకొని ప్రభు వైపు చూడండి, ఆయనే మీకు ఘనమైన విజయాలు ఇస్తాడు. మీరు తలెత్తుకొని ప్రభు వైపు చూడండి, శోధనలు జయించగలిగిన శక్తిని మీకు ఇస్తాడు. పక్షిరాజు వలె నా ప్రభు మిమ్మల్ని మారుస్తాడు. కృంగిపోయిన మోకాలు గల వారిని నిలబెడతాడు ఆయన, బలహీనులందరినీ బలపరుస్తాడు ఆయన, శక్తివంతులుగా మారుస్తాడు. ఏ కుటుంబాలైతే మిమ్మల్ని బలహీనులుగా చూశారో, ఏ సమాజం అయితే మిమ్మల్ని చేతగాని వారిగా చూశారో, ఏ కుటుంబాలైతే మిమ్మల్ని చాలా చులకనగా చూశారో, ఏ కుటుంబాలైతే మిమ్మల్ని చివరి వారిగా వెలివేయబడిన వారిగా చూశారో, వారందరి ముందర నూతన బలము చేత నా ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు, శక్తి చేత నింపబోతున్నాడు. ఉదాహరణకి ఇట్లా ఆలోచించండి, జ్వరముతో ఉన్నవాడు, నీరసంతో ఉన్నవాడు ఒక్కసారిగా శక్తిని పుంజుకుంటే వారి ముఖ కవలికలన్నీ మారిపోతాయి, వారి ముఖంలో నూతన సౌందర్యం వస్తుంది, వారి శరీరంలో నూతన బలం వస్తుంది. ఆ బలాన్ని ప్రజలు చూసినప్పుడు ఏమంటారంటే, ఏ మందులు వాడేవమ్మా, ఎంత ఆరోగ్యం వచ్చేసింది, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళావు, ఇంత చక్కగా త్వరగా జ్వరం నీకు తగ్గిపోయిందని 10 మంది అడుగుతారు కదా. ఈరోజు 10 మందిని నేను అడిగే విషయం ఏంటి తెలుసా, ఈ నూతన బలానికి కారణం ఎవరు, ఈ నూతన విజయానికి కారణం ఎవరు, నీ కుటుంబం అంతా మరల తిరిగి ఆశీర్వదించబడ్డం గల కారణం ఎవరు అని ఒకవేళ ప్రజలు నేను అడిగినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలిగిన సాక్ష్యం ఏంటి తెలుసా, నా ప్రభు వైపు చూశాను, ఆయన కార్యం జరిగించాడు, నా ప్రభు వైపు చూశాను, ఆయనే నన్ను నిలబెట్టాడని అలాంటి ఘనమైన సాక్ష్యాలు మీరు చెప్పే రోజులు నా ప్రభు ఇవ్వబోతున్నాడు. యోబు జీవితం అంతే కదా, అతడు మొత్తం కృంగిపోయాడు. బలహీనపరిచే వార్తలు ఎన్నో తన చెవిని వినబడ్డాయి, తన కళ్ళ ముందర తన కుటుంబం అంతా చల్లా చెదిరైపోయింది. అయినను నిరుత్సాహపడకుండా, అతడు కృంగిపోకుండా దేవుని వైపు చూశాడు. ప్రియ సంగమా, తరాలు చూడగలిగిన శక్తిని దేవుడిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి తీసుకొచ్చి యోబు పాదాల దగ్గర పెట్టాడు. ఆనాడు పెట్టిన దేవుడు ఈరోజు నీ బ్రతుకులు చేయడా? ఆనాడు యోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? అన్ని దుర్వార్తలు కొట్టివేయడానికి ఒక గొప్ప ఆశీర్వాదపు శుభవార్తను నా ప్రభు పంపించబోతున్నాడు. ఈ వారంలోనే నా ప్రభు జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకండి, కృంగిపోకండి. గాడ్ బ్లెస్ యు ఆల్.